జై భీమ్ అందరికి. ఈ దేశంలో కులం లేదనే వాళ్ళకి నేను ఒక మంచి ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ప్రాక్టికల్ గా జరిగినటువంటి ఎగ్జాంపుల్స్. భారతదేశంలో కులం లేదు అని ఎవడైతే చెప్తున్నాడో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ విన్న తర్వాత అర్థం చేసుకోండి భారతదేశంలో కులం ఎంత బలంగా ఉందో. ఒకటి, నా నేటివ్ ప్లేస్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే థర్డ్ ప్రైజ్ నేను ఇస్తానన్నాను. కేవలం కులం కారణంగానే థర్డ్ ప్రైజ్ నేను ఇస్తానన్నా కూడా నా డబ్బుల్ని యాక్సెప్ట్ చేయలేదు మా ఊర్లో. రెండవది, మా ఊర్లో నేను చదువుకున్నటువంటి స్కూల్లో నేను నా భార్య వెళ్లి నేను చేసే ఉద్యోగంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 50,000 రూపాయలు డొనేట్ చేస్తామని అంటే కేవలం కులం కారణంగానే ఆ 50,000 రూపాయలను యాక్సెప్ట్ చేయాలి. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ. చాలా మంది అంటరానితనం పోయింది, కులం పోయింది అని చాలా మంది అంటారు. అది అబద్ధం. ఆధునిక అంటరానితనం ఇంకా ఈ భారతదేశంలో రాజ్యమేలుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది విపరీతమైనటువంటి వెరైటీ అయినటువంటి ఆధునిక అంటరానితనం. కాబట్టి ఈ భారతదేశంలో కులం బలంగా ఉందని మీరందరూ విశ్వసించాలని నేను తెలియజేస్తున్నాను. జై భీమ్.